పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము పరిచయం అక్కర్లేని పేరు, చాలామంది ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటా, ఆయన మరెవరో కాదు, దైవజ్ఞ శర్మ గారితో ఉన్నాము. చిన్న శ్రీశైలం గారిని కలవడానికి వచ్చారు. నవీన్ యాదవ్ ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు. ఏం చెప్పారు శ్రీశైలం గారిని కలిసి? ఒక యువకుడు, ఒక విద్యావేత్త, ఒక స్వాప్నికుడు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రజల మనిషి, గౌరవ పెద్దలు శ్రీశైలం యాదవ్ గారి పుత్రుడు నవీన్ గెలవటం చాలా సంతోషంగా ఉంది. మొన్న ఈ మధ్యన 1500 మంది పేద మహిళలకు ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చాలా అద్భుతంగా చేశారు. నేను అజారుద్దీన్ గారు కూడా ఆ కార్యక్రమం వచ్చి అప్పుడే చెప్పిన, నవీన్ నువ్వు చేస్తున్నటువంటి సేవ గొప్పదిరా బాబు, తప్పక నువ్వు ఒక ప్రజాప్రతినిధి అవుతావు, భగవంతుడి దయ ఉంటే మంత్రిగా అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆశీర్వదించడం జరిగింది. భగవంతుడి యొక్క దయ ఉంది. ప్రజల మనిషిగా ఉన్న వ్యక్తికి ఎన్నడైనా ఆలస్యమైనా కూడా సింహద్వారంలో ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఆవేశం లేకుండా నింపాదిగా నిన్న ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవాళ గెలుపు ఇచ్చిండు. గెలిచిన తర్వాత ఏ ప్రామిసెస్ చేశామో మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో ఈ విశాలమైనటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని సుసంపన్నంగా, సమర్థవంతంగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చి భావితరాలకు బాట వేసే అవకాశం ఉందని చెప్పినట్టు చిరంజీవి నవీన్ యాదవ్ను అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ పని చేసినా కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. నాకు చాలా తెలుసు. చాలా సందర్భాల్లో గౌరవనీయులు చిన్న శ్రీశైలం యాదవ్ గారిని కలవటం జరిగింది. మొన్న ఈ మధ్యన ఈ ఐదో నెల కార్యక్రమాన్ని, సీమంతాన్ని అద్భుతంగా నిర్వహించి భారీగా ఖర్చు పెట్టి చాలామంది పేద మహిళల యొక్క ఆశీర్వాదాన్ని పొందినటువంటి నవీన్ యాదవ్కు సముజ్వల కాంక్షిస్తూ, నేను భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నత పదవి రావాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు.